ఇంటికి అడిగి మరి పెడుతున్నారు గైస్. సో గైస్ లోపలికి వచ్చి చూసాను, క్రౌడ్ చూడండి, టేబుల్స్ అన్ని ఫుల్ అయిపోయి నిలబడ్డారు అనమాట టేబుల్ లేక. సో చాలా మంది ఉన్నారు నేను వచ్చిన టయానికి. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మెస్ ఎంత ఫేమస్ అనేది. పాటు మెస్ ఓనర్ గారు అయితే ఉన్నారు, ఆయన మాటలో పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకున్నాం. హాయ్ అన్న, మీ పేరు అన్న? నమస్తే అండి, నా పేరు చౌదరి అండి. ఓకేనా, మన మెస్ మెయిన్ థీమ్ ఏంటన్నా? అసలు ఇంటి తరహా రుచులు ఉంటాయని చెప్పేసి మేము ఈ స్పాట్కి వచ్చాము. చెప్పండి, మన హోటల్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, ఏంటి ప్రత్యేకత? మన హోటల్ పేరు శ్రీకృష్ణ మెస్ అండి. మనం స్టార్ట్ చేసి 8 months అయింది. మనం అందరికీ మన ఇంటి భోజనం లాగా పెట్టాలని చెప్పి కాన్సెప్ట్తో పెట్టాము. అందులో కూడా అరిటాకు శ్రేష్టం అని చెప్పి అరిటాకులో పెట్టడం భోజనం కానీ, వంట కూడా ఇంటి తరహాలో వండడం అనేది, టేస్టింగ్ సాల్ట్ వాడకుండా, కలర్స్ వాడకుండా మనమే మసాలాలు తయారు చేసుకొని మనమే పెట్టడం అనేది ఇక్కడ మేము చేస్తున్న. ఆ మసాలాలు మీరే కొట్టించుకుంటారు? మేము మా మాస్టర్ గారే, వాళ్ళు ఇద్దరే కలిసి ఇక్కడే కొట్టించుకుంటారు. బయట ఎక్కడ మసాలాలుగా కొనం ఎక్కువ, మేము వాళ్ళు తయారు చేసుకుంటారు. ఓకే, ఇంటి తరహా రుచులు అందించాలన్నదే కాన్సెప్ట్. అవునండి. ఓకే, అంటే మన మెస్ స్టార్ట్ చేసి ఇప్పటికి ఎంతకాలం అవుతుంది? ఒక 8 నెలలు అయింది. ఓకే, ఆదరణ ఎలా ఉంది? ఏమన్నమ్మా? ఆదరణ ఎలా ఉంది? చాలా బాగుంది. దేవుడి దయ వల్ల కస్టమర్లు బాగా వస్తున్నారు, మంచి పేరుంది, భోజనం అందరికి బాగా నచ్చింది. మనం లిమిటెడ్ ఐటమ్సే పెట్టాం, ఓన్ ఎక్కువ పెట్టకుండా కూడా. ఓకే, మన మెస్ డైలీ ఉంటుందా? డైలీ ఉంటుంది. డైలీ ఉంటుంది. ఓన్లీ మధ్యాహ్నం మాత్రమే ఉంటుంది. ఓన్లీ ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం మాత్రం 11:30 నుంచి 4 వరకు ఉంటుంది. 4 వరకు ఉంటుంది. సో హాలిడే మీరు తీసుకుంటే తప్ప ప్రతిరోజు ఉంటుంది? ఏదైనా పండగలకి మాత్రమే హాలిడే. సాటర్డే కూడా ఉంటుందా? శనివారం ఉంటుంది, ఆదివారం ఉంటుంది. శనివారం కూడా వెజ్ ప్రియుల కోసం వెజిటబుల్ బిర్యానీ చేస్తాము, వెజ్ బిర్యానీ చేస్తాం. ఆ రోజు నాన్ వెజ్ బిర్యానీ చేయము. మిగతా రోజులు అన్నిటి రోజుల్లో బిర్యానీ ఉంటుంది, మీల్స్ ఉంటుంది. సో మన దగ్గర ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి ఫస్ట్ చూసేద్దాం పదండి. ఓకే, నాన్ వెజ్ ఐటమ్స్ ఫస్ట్ చూపించండి. ఏమేమి నాన్ వెజ్ లో? ఇది చికెన్ గీ రోస్ట్. చికెన్ గీ రోస్ట్. ఇది మటన్ గీ రోస్ట్. మటన్ గీ రోస్ట్. ఇది ప్రాన్స్ ఫ్రై. ప్రాన్స్ ఫ్రై. ఇది చికెన్ లివర్. చికెన్ లివర్. నాటుకోడి. నాటుకోడి. ఇది వచ్చి చేపల పులుసు, నెల్లూరు స్టైల్లో ఉంటుంది. నెల్లూరు స్టైల్, మామిడికాయ వేసి చాలా బాగుంటుంది. వెజ్ లో ఏమేమి ఉన్నాయి? వెజిటేరియన్ లో వచ్చి మనము పప్పు, ఆకుకూర పప్పు, ఈ రోజు సాంబారు, రసము, మజ్జిగ పులుసు ఉంటుంది, చట్నీ ఉంటుంది. చట్నీ ఏం చట్నీ? ఈ రోజు బీరకాయ చట్నీ. బీరకాయ చట్నీ. ఆలు ఫ్రై. ఈ రోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఫ్రై, ఒక్కొక్క రోజు ఒక్కొక్క. ఓకే, ఈ వెజ్ లో ఉండే ఐటమ్స్ డైలీ చేంజ్ అవుతా ఉంటాయి? అట్లా డైలీ చేంజ్ అవుతుంది. ఒక రోజు ఆకుకూర పప్పు వేస్తాం, ఒక రోజు బీరకాయ పప్పు, టమోటా పప్పు, సొరకాయ పప్పు, ఇలాగే సాంబార్లో మునక్కాయ సాంబార్, వంకాయ ముల్లంగి, రసం మారుతా ఉంటుంది. నాన్ వెజ్ లో ఇప్పుడు మీరు చూపించిన ఐటమ్స్ తో పాటు ఇంకేమన్నా మిస్ అయింది? ఇవే ఉండేది. ఇంకోటి బిర్యానీ ఉంటుంది లోపల. బిర్యానీ. ఈ నాన్ వెజ్ కి మనకు వైట్ రైస్ మాత్రమే ఉంటుందా? వైట్ రైస్ తో తినొచ్చు, బిర్యానీతో తినొచ్చు. మనకి మీల్స్ భోజనం ఆకులో, అరిటాకులో భోజనం అని చెప్పాను కదా, దానికి ఇది మనం భోజనానికి టేబుల్ మీద పప్పుల పొడి, పిక్కిలు పెడతాము. ఇది పప్పుల పొడి మనమే ప్రిపేర్ చేస్తాం, మా మాస్టర్ ప్రిపేర్ చేస్తాం, బయట ఎక్కడ తీసుకోవాలి. ఓకేనా, వైట్ రైస్ కి మనకు వచ్చేసి 110 రూపీస్ చార్జ్ చేస్తే విత్ వాటర్ బాటిల్ ఫ్రీ. వాటర్ బాటిల్ కాంప్లిమెంటరీ ఎవరికైనా కూడా, ఎందుకంటే అందరూ వాటర్ బాటిల్ మినరల్ వాటర్ తాగాలనేది మన కాన్సెప్ట్. ఆ లెక్కన మనకు మీల్స్ 100 రూపాయలు పడుతుంది లెక్కకి. అంతే. ఓకే, ఒకసారి బిర్యానీ చూసేద్దాం పదండి. ఇప్పుడు ఇది మనం చికెన్ బిర్యానీ అనమాట. మనము హైదరాబాద్ స్టైల్ ఏమో మన హోమ్ స్టైల్ వేస్తాం అనమాట. ఓకే, ఇలా ఉంటుంది అనమాట, వైట్ గా కొంచెం. ఓకే, ఇది మీ స్టైల్? ఇది మన స్టైల్ అనమాట, హోమ్ స్టైల్లో ఉంటుంది. బాస్మతి రైస్. బాస్మతి రైస్ ఇలా లెగ్ పీస్ ఒకటి, కట్ పీస్ ఒకటి, 2 పీసులు ఇస్తాం అనమాట. బిర్యానీలో 2 పీసులు వస్తాయి. ఇది ఈ కలర్ చికెన్ బిర్యానీ మాత్రమే ఉంటుంది. చికెన్ బిర్యానీ బై ఆర్డర్లకు ఏదైనా కావాలంటే మటన్ బిర్యానీ వేస్తాము. క్యాటరింగ్ చేస్తాం కదా, అప్పుడు అడిగినప్పుడు చేస్తాం అనమాట. ఇది మనకు స్వీట్ స్వీట్ వచ్చి గురువారము శనివారం 2 రోజులు స్వీట్ పెడతాం. గురువారం ఫ్రూట్ కేసరి పెడతాము, శనివారం వచ్చి బెల్లం పొంగల్ పెడతాం మీల్స్ కస్టమర్కి. అలాగే పార్సల్స్ ఇచ్చేటప్పుడు కూడా అందరికి స్వీట్ ఇస్తాము. సో మన దగ్గర ఇప్పుడు చూపించిన ఐటమ్స్ అన్ని డైలీ ఉంటాయి. కర్రీస్ మాత్రం అప్పుడప్పుడు మారుతూ ఉంటాయి. డైలీ మారుస్తాం, ఒక రోజు ఒక్కొక్క వెరైటీ మారుస్తూ ఉంటాం, వెజిటేరియన్ మాత్రము. ఓకేనా, కరెక్ట్ గా మన శ్రీకృష్ణ మెస్ అడ్రస్ మనది శ్రీకృష్ణ మెస్ ఎయిర్ బైపాస్ రోడ్ లో డిమార్ట్ కి ఆపోజిట్ లో మన పాపులర్ అండ్ ఐ స్టోర్ అనేసి ఒకటి ఉంది, ఆ సందులో ఉంటుంది. సందులో ఫస్ట్ బిల్డింగ్ మంది యాక్చువల్ గా. సో డిమార్ట్ ఎదురుగా ఎయిర్ బైపాస్ రోడ్ లో ఉంటుంది. ఓకేనా, మేము కూడా తిని మా ఆడియన్స్ కి ఎలా ఉందో మా అభిప్రాయాన్ని అయితే షేర్ చేస్తాము. థ్యాంక్ యూ. తప్పకుండా.
సో గైస్ మనతో పాటు ఒక కస్టమర్ అని ఉన్నారు, ఆయన మాటలో తెలుసుకుందాం. ఆయన మీ పేరన్నా? యా భానుప్రకాష్. ఓకేనా, మీరు ఎంతకాలంగా వస్తున్నారు? మీకు టేస్ట్ ఎలా అనిపిస్తుంది ఇక్కడ? ఫాస్ట్ మేము స్టార్ట్ చేసినప్పటి నుంచి వస్తున్నామండి. డైలీ వస్తాం భోజనానికి ఇక్కడికి. Okay. సో వెజ్ నాన్ వెజ్ రెండు చాలా బాగుంటాయి. సేమ్ మన ఇంట్లో ఎలాగైతే చేసుకుంటామో యాజ్ ది సేమ్ రెసిపీ యూ కెన్ ఫైండ్ హియర్. మనం ఇక్కడ చూడొచ్చు. సో నాన్ వెజ్లో స్పెషల్గా ఐ లీట్ లివర్ చాలా బాగుంటుందండి. నాటుకోడి ఫ్రై చాలా బాగుంటుంది. దిస్ వాజ్ ద స్పెషల్ అపీరియన్స్. ఓకే. సో నీట్నెస్ కానీ హైజీనిక్ ఫుడ్ యూ కెన్ ఫైండ్ హియర్. చాలా బాగుంటుంది. ఓకే. సో మీరు విజిట్ చేయండి, ఒక్కసారి తిరిగి చూడండి, యూ వోంట్ ఫర్గెట్. థ్యాంక్ యూ. హాయ్ బ్రో, మీ పేరు బ్రో? నా పేరు రిషి బ్రో. ఓకే బ్రో, మీకు ఇక్కడ టేస్ట్ ఎలా అనిపిస్తుంది? టేస్ట్ పరంగా మనం ఇంట్లో తిన్నట్టే ఉంది ఫుడ్. నేను ఫస్ట్ టైం విజిట్ చేశాను. ఫుడ్ పరంగా అయితే బాగుంది. ఓకే, అనుకోకుండా వచ్చారా? అనుకోకుండా వచ్చాను. ఓకే, టేస్ట్ మీరు టేస్ట్ అయితే మన మీల్స్ తీసుకున్నాం బ్రో. ఓకే. ఫుడ్ అయితే మన యాజ్ యూజువల్ హోమ్లీ ఫుడ్ లా ఇంట్లో తిన్నట్టే ఉంది ఫీల్. ఓకే, ఇంట్లో తిన్న మాదిరిగా ఫస్ట్ టైం వచ్చినా కూడా ఫుల్లీ ఫుల్ సాటిస్ఫైడ్. సాటిస్ఫైడ్. ఓకే ఓకే బ్రో, థ్యాంక్ థ్యాంక్ యూ. ఇంకో కస్టమర్ అన్న కూడా ఉన్నారు, ఆయన మాటలో తెలుసుకుందాం. హాయ్ అన్న, మీ పేరు అన్న? క్రాంతి చైతన్య. ఓకే, చెప్పండి అన్న, టేస్ట్ ఎలా అనిపిస్తుంది? టేస్ట్ బాగుందండి. చికెన్ కానీ మటన్ కానీ రొయ్యలు కానీ ఎగ్ ఫ్రై కానీ ఓకే రైస్ కానీ మీరు బయటతో తిన్నప్పుడు కంపేర్ చేస్తే ఇక్కడ పర్టికులర్గా ఎలా అనిపిస్తుంది? ఓకే గుడ్ బాగుంటుంది. ఓకే, రెగ్యులర్గా వస్తూ ఉంటారా? వస్తుంటాం డైలీ. ఓకే అన్న, థ్యాంక్ యూ. రైస్ విత్ దాంతోపాటు నాన్ వెజ్లో చికెన్ లివర్ తీసుకున్నాను, నీట్గా అరిటాకులో పెట్టి. సో ఆకుకూర పప్పు, దాంతోపాటు మనకు ఆలుగడ్డ తాలింపు, బీరకాయ చట్నీ, ఇది వచ్చేసి చికెన్ లివర్, ఇంకా వైట్ రైస్ అరిటాకులో పెట్టారు. సో మనకు దీనికి పప్పుల పొడి అయితే ఉంది, ఇంకా సాంబారు, మనకు రసం అన్నీ ఉన్నాయి, ఏదైనా టేస్ట్ చేయొచ్చు. ఫస్ట్ నేను కొంచెం రైస్ పెట్టుకొని అందులో నెయ్యి పప్పుల పొడి అయితే ట్రై చేస్తాను. నెయ్యి పప్పుల పొడి కాంబినేషన్ ఇక్కడ సూపర్ ఉన్నారు వెజ్లో అయితే. చాలా అయితే చాలా క్వాలిటీ కనిపిస్తుంది.